దాని కంటిన్యూషన్ వర్సెస్ చూసుకుందాము. ప్రసంగి లేదా ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 5 verse 13 and 14. There is a grievous evil that I have seen under the sun. Riches were kept by their own to his hurt, and those riches were lost in a bad venture, and he is father of a son, but he has nothing in his hand. సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచి తిని. సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి నేను చూచి తిని అని చెప్పి ప్రసంగి గారు చెప్తూ ఉన్నారు. ఆయన హృదయానికి ఆయాసకరమైన విషయం ఒకటి చూశాడు. ఏంటదేనంటే, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. ఆస్తి ఏ రకంగా మరి పాడు చేసి, వాళ్ళని ఏ రకంగా హాని చేసి, వాళ్ళకి ఏ రకమైన హాని చేసి దాన్ని దొంగిలిద్దామా అని ఆలోచించి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. దురదృష్టం వలన ఆస్తి నశించిపోతుంది. అతడు పుత్రులు కలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. ఒకవేళ పుత్రులు ఉన్నారనుకోండి, అతనికి ఆస్తి కలిగినటువంటి అతనికి, ఆ పుత్రులు కూడా దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి చాలా లావిష్గా స్పెండ్ చేసి మరి అతనికి ఏమీ మిగలకుండా చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాక్యం సర్వేదం సూర్యుని కింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూసి తినేని. ఈ విషయాలు ఆయాసకరంగా అనిపించాయన్నమాట ప్రసంగి గారికి. అందుకని సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచి తిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనం తెప్పించుకొను. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా మనం చాలా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే అతనికి కూడా అనిపించిందనమాట.